హైదరాబాద్లో పెట్రోల్ షార్టేజీ స్టార్ట్ అయింది. బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో భయంతో బంకులకు క్యూ కడుతున్నారు వాహనదారులు. ఎండను కూడా లెక్క చేయకుండా గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలున్నాయని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో మరోసారి క్యూ కనిపిస్తూ ఉంది. ఏదైతే కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుంది అనేటటువంటి వార్తలతోటి ఏ విధంగా అయితే క్యూ కట్టారో జనాలు మళ్ళీ సేమ్ ప్యానిక్ సిచ్యువేషన్ మళ్ళీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ మళ్ళీ పెట్రోల్ బంకుల క్యూ కట్టిన సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్లో అనేక పెట్రోల్ బంకుల్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇప్పటికే కొన్ని ఏదైతే సిటీ శివారు ప్రాంతాల్లో కావచ్చు, సిటీ లోపల ఉన్న కొన్ని చిన్న చిన్న పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నో స్టాక్ అని బోర్డ్స్ కనిపిస్తున్నాయి. సో మళ్ళీ పెట్రోల్ ఇంకా దొరకదేమో, పెట్రోల్ షార్టేజ్ ఏర్పడుతుందేమో అనే ఉద్దేశంతో ఉదయం నుంచే హైదరాబాదీలు తమ వాహనాలు తీసుకుని అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కోసం వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నాము. హైటెక్ సిటీలో ఇన్నాయిల్ ఏదైతే కంపెనీ అవుట్లెట్ ఉందో చాలా భారీ స్థాయిలో చాలా పెద్దగా ఉంటుంది కంపెనీ అవుట్లెట్. సో కంపెనీ అవుట్లెట్ దగ్గర అసలు పెట్రోల్కి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా కంపెనీ నుంచే డైరెక్ట్గా వాళ్ళకి పెట్రోల్ డైలీ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ స్టాక్ ఎంత ఉన్నా కూడా వెంటనే అయిపోవడంతో మళ్ళీ తెప్పించినా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంది. ఒకసారి మనం క్యూ లైన్ చూసుకోవచ్చు. దాదాపు ఒక 3 రోస్లో 3-4 కిలోమీటర్ల మేర ఏదైతే పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి దారి ఉంటుందో అది మొత్తం కూడా బ్లాక్ అయిన సిచ్యువేషన్ ఉంది. అసలు కేవలం పెట్రోల్ బంక్ లోపలికి రావడానికి మాత్రమే ఈ వేను పోలీస్ అధికారులు ఇక్కడ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ 29th ఉన్నాయి. బెంగాల్ ఇంకా తమిళనాడు ఎలక్షన్స్ అయిపోగానే ధరలు పెరిగే అవకాశం ఉందేమో అనే ఉద్దేశంతో కూడా వాహనదారులు ప్యానిక్ అయ్యి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరోవైపు అయితే క్రెడిట్ లోడ్ ఏదైతే ఉందో లాస్ట్ టైం మనము చెప్పుకున్నటువంటి క్రెడిట్ లోడ్ మళ్ళొకసారి తగ్గించారు కంపెనీస్. అందుకే వస్తలేదు, క్రెడిట్ లోడ్ లేకపోవడం వల్లనే ఇది ఏర్పడుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక రవాణా శాఖ అధికారులు కావచ్చు, ఏదైతే సివిల్ సప్లై అధికారులు అయితే మాత్రం ఎటువంటి సమస్య లేదు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహనదారులకు కావచ్చు, మన తెలంగాణ వ్యాప్తంగా కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో ఫ్యూయల్ అందుబాటులో ఉంది. సో ఎటువంటి ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు చెప్తున్నా కూడా జనాలు కూడా అది ఏది వినకుండా కూడా తమకు ఇంకా పెట్రోల్ దొరకదేమో అనే ఉద్దేశంతో పెట్రోల్ బంకులకు వచ్చి గంటల